గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వరుణ్. సో నిత్యం మనం చూస్తూనే ఉన్న మన ప్రోగ్రాంలో వివిధ ప్రాంతాల నుంచి మా ప్రతినిధులు అందరం కూడా అక్కడ జరుగుతున్న వార్తలను కానీ పొలిటికల్ వార్తల హాట్ టాపిక్స్ గురించి చర్చించడానికి మనతో పంచుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఈ రోజు కూడా సిద్ధంగానే ఉన్నారు. సో మొదటిగా మనం చూసుకున్నట్లయితే మెదక్ నుంచి మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి నారాయణఖేడ్ జిల్లాలో కలెక్టర్ శరత్ అదేవిధంగా ఎస్పీ రూపేష్ పర్యటన అయితే సాగింది. ఓటర్లకు వాళ్ళు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని రూపొందించారు. ఇలా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఏ విధంగా సాగింది కార్యక్రమం అనేది మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సునీల్ చెప్పండి. నియోజకంలోని కిషన్ నాయక్ తాండాలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లా కూడా పర్యటించారు. గ్రామస్తులతో సమావేశమయ్యారు. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ గ్రామంలో ఓటు శాతం కొంతమేర తగ్గిన నేపథ్యంలో ఈసారి కాకుండా తాండాలకు అవగాహన కల్పించారు జిల్లా కలెక్టర్. అదేవిధంగా ఎస్పీ ఖచ్చితంగా 100% ఓటును వినియోగించుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవాలని చెప్పడం జరిగింది. మరోవైపు వికలాంగుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడమే కాకుండా వృద్ధులకు సంబంధించి కూడా ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేలా కూడా ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నాం. మరోవైపు ఎన్నికల సంబంధించి అయితే పూర్తి ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ చెప్పడం జరిగింది. మరోవైపు ఆ గ్రామంలో తాండావాసులతో సమావేశం ముగిశాక పక్కన ఉన్నటువంటి ఎస్పీ కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ అధికారులకు పలు సూచనలు కూడా చేశారు జిల్లా కలెక్టర్ డాక్టర్. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఎస్పీ భూపేష్ చెప్పడం జరిగింది. మరోవైపు కానిస్టేబుల్ స్థాయి నుంచి అది పోలీస్ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పూర్తి స్థాయి సహాయంతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. మరోవైపు 24/7 ఖచ్చితంగా పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ఎస్పీ పోలీస్ అధికారులకు కూడా సూచించడం జరిగింది. మరోవైపు తాండావాసులతో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఈసారి ఓటు శాతం అంటే గత ఎన్నికల్లో ఆ తాండాలో ఓటు శాతం కొంతమేర తగ్గింది కాబట్టి ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రైట్. సునీల్, అయితే ఓవరాల్ గా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ని పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు ఏమైనా తెలుస్తుంది? అదేవిధంగా ఎలాంటి ప్రలోభాలకు వాళ్ళు గురి కాకుండా ఎలాంటి పకడ్బద్ధమైన ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా ఎలాంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారు? జిల్లా వ్యాప్తంగా 1525 పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు ఎన్నికల నియమ నిబంధనలు కూడా ఖచ్చితంగా పాటించాలని చెప్పి కూడా జిల్లా అధికారులకు అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులకు అభ్యర్థులకు కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. మనం చూసాము గతంలో కల్హేర్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కూడా కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్ కు గురయ్యారు. మరోవైపు అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 100% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ చెప్పడం జరిగింది. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు. ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం కానివ్వండి జిల్లా స్థాయి అధికారుల నుంచి మేమందరం కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ అందరికి భరోసా ఇవ్వడం జరిగింది. మరోవైపు అన్ని పోలింగ్ కేంద్రాలతో పాటు అదేవిధంగా జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరోవైపు సంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయాన్ని కూడా ఆయన పరిశీలించడం జరిగింది జిల్లా కలెక్టర్ శరత్. అదేవిధంగా జోగిపేటలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఇలా అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు ఇస్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సిద్ధం అవుతున్నట్లు కూడా జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సునీల్. అది చూసుకున్నట్లే ఓవరాల్కు కూడా జిల్లా కలెక్టర్ శరత్ అదేవిధంగా ఎస్పీ రూపేష్ పర్యటన అయితే కొనసాగింది మనకు తెలుస్తోంది. సో ఆ పర్యటనలో ఓటర్లందరూ కూడా మంచి అవగాహన అయితే కల్పించారు. ఓటర్లందరూ కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలి, వినియోగించుకోవాలని అయితే వాళ్ళు చెప్పినట్లయితే మనకు తెలుస్తోంది. సో ఇది వాళ్ళ మెదక్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఖమ్మం జిల్లాలో ఎక్కువ కూడా కాంగ్రెస్ నేతలు అయితే విజయాలు మేము సాంకేతిక ఉన్నాం. ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో కూడా మేము జెండా ఎగరవేస్తానికి మేము సిద్ధంగా ఉన్నట్లయితే ఖమ్మం నేతలందరూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరో పక్క చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ కుమార్కి అయితే నిరసన జ్వాల అయితే తగులుతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో కూడా భారీగా చేరికలు జరుగుతున్నాయి. మంత్రిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు మంత్రి మీద ఇప్పుడు అసహనం వ్యక్తం చేయాల్సి వచ్చింది? 10 సంవత్సరాలు ఉన్నా కానీ ఇప్పుడెందుకు మంత్రి మీద అసహనం వ్యక్తం చేయాల్సిన అసంతృప్తి జ్వాలలు ఎందుకు వచ్చినాయి అనేది మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్ చెప్పండి.
వరుణ్ ఖమ్మం జిల్లాకు సంబంధించి రానున్నటువంటి ఎన్నికల్లో తారస్థాయికి చేరింది. దాదాపు ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఖమ్మం ఎన్నికలకు సంబంధించి ప్రాధాన్యత ఉంది. ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఏకైక అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ కి సంబంధించి గత ఎన్నడూ లేని విధంగా 72 సంవత్సరాల తర్వాత ఖమ్మంకు సంబంధించి ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు. ఈ మేరకు ఖమ్మం నియోజకవర్గ వ్యాప్తంగా రాష్ట్ర మంత్రి పువ్వాడ రకాల అభివృద్ధికి సంబంధించిన చేపట్టినప్పటికీ నియోజకవర్గానికి సంబంధించి 2014-18 ఎన్నికల్లో ఏదైతే ఈ పార్టీల నుంచి చేరి ప్రధానమైనటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో తో చేరినటువంటి వాళ్ళు కావచ్చు, ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి వేవు రీత్యా తుమ్మల నాగేశ్వరరావుతో బీఆర్ఎస్ చేరినటువంటి ప్రతి ఒక్క కార్పొరేటర్ కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, ఇతర పార్టీ నాయకులందరినీ కూడా తీసుకొని బీఆర్ఎస్ నుంచి తిరిగి కాంగ్రెస్ లో చేర్పించేందుకు కోసం కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నప్పటికీ ఖమ్మంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పట్ల మాత్రం తీవ్రమైనటువంటి నిరసన చాలా పెరుగుతా ఉంది. ప్రధానంగా అజయ్ కుమార్ గత మంత్రిగా ఎన్నికైన తర్వాత కొన్ని చిన్నటువంటి అంశాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ, అంటే ఆయా ప్రాంతంలో చిన్న డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం కానుంచి మొదలుకొని బస్టాండ్ నిర్మాణం వరకు జరిగినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని ఇన్వాల్వ్ అవడం పట్ల తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. అదే బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎవరైతే నేతలు అంటే కమర్తో మురళి కావచ్చు, చావా నారాయణరావు కావచ్చు, ఇతర రావురి సైదిబాబు కావచ్చు, ఇలాంటి నేతలు ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఉన్నారో తుమ్మల నాగేశ్వరతో పాటు కాంగ్రెస్ లో చేరారు. అదే నేపథ్యంలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ పై విమర్శల వర్షాన్ని కూడా కురిపిస్తా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఇప్పటివరకు ఖమ్మంకి సంబంధించి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన అభివృద్ధి, అజయ్ కాదు తుమ్మల నాగేశ్వరరావు కూడా గతంలో అనేక అభివృద్ధి పనులు చేశారు. అభివృద్ధి అనేది ఖమ్మం ఎప్పటి నుంచో ఉందని చెప్పేసి విమర్శలు లేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరైతే బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరతారు అనుకున్నటువంటి నేతలైతే ఎవరైతే దాదాపు 30 మంది కార్పొరేటర్స్ కాంగ్రెస్ లో చేరతారని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళందరినీ ఆ రోజు ఏదైతే కేసీఆర్ బీఫామ్ ఇచ్చేందుకు హైదరాబాద్ పిలిపించారు. బీఫామ్ కోసం వెళ్ళేటువంటి అజయ్ కుమార్ కి సంబంధించి అజయ్ కుమార్ బీఫామ్ కోసం వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒకేసారి ఖమ్మం నగరం మీద అంటే ప్రధానంగా పువ్వాడ అజయ్ కుమార్ సంస్థానం దాదాపు కంచుకోటగా చెప్పుకున్నటువంటి ఈ ప్రాంతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకేసారి ఖమ్మంలో కార్పొరేటర్ ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరిని కారు దింపి కాంగ్రెస్ చేర్పించుకున్నటువంటి విధానం పట్ల ఒకేసారి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బందిపోటు దొంగల్లాగా ఖమ్మం నగరం మీద పడి ఒక్కొక్క కార్పొరేటర్ ఎత్తకెళ్లాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసినటువంటి ఆరోపణ. అదే నేపథ్యంలో ఖమ్మంలో ఉంటే నా తడాకేందో చూపిస్తానని చెప్పినటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉందో వీటి పట్ల కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి. రైట్, అక్కడ ఉన్న ప్రజలైతే ఉపేందర్ మంత్రిగా ఉండి డివిజన్ స్థాయి సమస్యలపై కూడా జోక్యం చేసుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు మెలకుండా ఉండి ఇప్పుడు వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేయడానికి దీని వెనకాల ఉన్న కాంగ్రెస్ నేతలు హస్తం అనేది ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా 100% వరుణ్, ఏదైతే శైలి ఉందో అంటే నాగేశ్వరరావు పట్ల ఏదైతే సంతృప్తికరమైనటువంటి వాతావరణం కాంగ్రెస్ ఇప్పటికే బలం పుంజుకుందో దీన్ని నియంత్రించేందుకోసం కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ వ్యూహాత్మక అడుగులు వేస్తా ఉన్నారు. అయితే ఏదైతే చెప్పినటువంటి వ్యాఖ్యానం ఉందో ఇప్పటికే కార్పొరేటర్ చేరతారనుకున్న అనుమానితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేటర్ ని కూడా పువ్వాడ అజయ్ కుమార్ బెదిరించారని చెప్పేసి కూడా ఇప్పటికే అక్కడక్కడ కార్పొరేటర్లు చెప్పుకుంటా ఉన్నారు. అంటే ప్రధానంగా గతంలో ఎలక్షన్ సమయంలో ఏదైతే వార్డులో గెలిచేందుకు కోసం పువ్వాడ అజయ్ కుమార్ కేటాయించినటువంటి ఏదైతే ఫండింగ్ ఉందో ఆ ఫండింగ్ ని నాకు వాపస్ ఇచ్చేయండి అని చెప్పేసి బెదిరించినట్లుగా సమాచారం ఉంటుంది. దాదాపు పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో కార్పొరేటర్ చేరుతారని అనుమానితుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతుంది. అంటే ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటికే గెలుస్తాడు అనుకున్నటువంటి అజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు చేరికతోటి కొంత ఎలక్షన్ టైట్ గా నడిచే అవకాశం కూడా కనబడతా ఉంది. 2014 ఇద్దరు కూడా ప్రధాన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ కూడా ఇరువురి యొక్క పోటీ జరిగినటువంటి ఎన్నికల్లో అజయ్ కుమార్ స్వల్ప మెజార్టీతో గెలుపొందటం, ప్రస్తుతం అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ కుమార్ ఉన్నారు,
బీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ప్రస్తుతం అది రివర్స్ అవ్వడం ద్వారా ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా ఖమ్మం నగరంలో ఇప్పటికీ చర్చ కొనసాగుతా ఉంది. అయితే ప్రధానంగా ఖమ్మంలో ఉన్నటువంటి వ్యాపార వర్గాల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రధానంగా మధ్యతరగతి ప్రజల్లో కావచ్చు ఇప్పటికే ఎవరి వైపు ఉండాలి అనేది కూడా ఇప్పటికే తీవ్ర స్థాయిలో చర్చించుకుంటున్నట్టుగా సమాచారం అందుతుంది. అటు అజయ్ కుమారు అలాగే తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా ఇరువురు ఒకే రకమైనటువంటి నేతలు, ఒకే స్థాయికి చెందినటువంటి నేతల్ని మీ ఎవరి వైపు ఉంటే బాగుంటుంది, ఎవరిని గెలిపించాలనేటువంటి ఆలోచన నేపథ్యంలో అజయ్ కుమార్ వ్యవహార శైలి పట్ల కొంత అసంతృప్తిగా ప్రజలు ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ప్రధానంగా బీఆర్ఎస్ అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, అజయ్ కుమార్ కు సంబంధించినటువంటి కొన్ని కింది స్థాయి పనులు కూడా జోక్యం చేసుకొని పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పోలీసుల్ని అట్లాగే రెవెన్యూ అధికారులు తను గుప్పిట్లో పెట్టుకున్నాడు అనేటువంటిది కూడా ప్రధానంగా విమర్శలు వస్తా ఉన్నాయి. ఎవరైతే అజయ్ కుమార్ వ్యతిరేకంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఉంటారో, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఇతర సిపిఎం కార్యకర్తలు కావచ్చు, విపక్షాల పట్ల కూడా తీవ్ర స్థాయిలో అజయ్ కుమార్ చేసినటువంటి కొంత నియంతృత్వమైనటువంటి ధోరణి పట్ల అనేక మంది కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖమ్మం నగరం దాదాపు 3,14,000 పైచిలకు ఉన్నటువంటి ఓటర్లు కూడా ఇప్పటికే ఖమ్మం నగరంలో ఎవరు గెలుస్తారు అనే ప్రచారానికి కూడా దాదాపు తుమ్మల వర్సెస్ అజయ్ కుమార్ మధ్య పోటాపోటీ నడుస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాదాపు గత వారం రోజులుగా మాత్రం తుమ్మల నాగేశ్వరరావుకి దాదాపు హైప్ క్రియేట్ అయిందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే రానున్నటువంటి ఎన్నికల ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి కొంత అజయ్ కుమార్ వ్యవహార శైలి పట్ల అనేక మంది కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని బ్యాలెన్స్ చేసేందుకోసం ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావుని ఎలాగైనా ఎదుర్కోవాలని చెప్పేసి ఇప్పటికే ఆ పువ్వాడ అజయ్ కుమార్ సతీమణి, పువ్వాడ అజయ్ కుమార్ ఇరువురు కూడా ఖమ్మం నగరంలో తీవ్ర స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి ప్రచారంలో ముందంజలో ఉన్నారు. అదే నేపథ్యంలో ఆ పువ్వాడ అజయ్ కుమార్ గెలిపించేందుకోసం కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి బొద్దిరాజు రవిచంద్ర కూడా తన వ్యూహాత్మకంగా తన నగరంలో అన్ని చోట్ల కాపు ఓట్లు ఆకర్షించే పనిలో ఉన్నటువంటి నేపథ్యం కనబడుతోంది. ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా అంటే ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేటువంటిది, ఎవరి వైపు ఉండాలి అనేటువంటిది కూడా ఇప్పుడు వ్యాపార వర్గాలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు సమీక్షిస్తా ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో మరింత మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ వైపు అడుగులేసినట్టు అవకాశం ఉందని కూడా ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఖమ్మం జిల్లాలో కూడా త్రిముఖ పోరు ఖచ్చితంగా తప్పదని మనకు తెలుస్తూ ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ నేతలైతే అటు పువ్వాడ కాంగ్రెస్ పార్టీ నేతలు తుమ్మల నాగేశ్వరరావు కానీ అదేవిధంగా చాలా మంది నేతలు కూడా అయితే వాళ్ళు శపథం చేశారు. ఖచ్చితంగా 10కి 10 నియోజకవర్గాలు మేము సాధించి తీరుతామని అయితే కాంగ్రెస్ నేతలు అయితే శపథం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. నెక్స్ట్ వారం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. హనుమకొండలో జంగాకు టికెట్ వస్తుందని కట్ల శ్రీనివాసరెడ్డి అయితే ఆశిస్తున్నారు. అయితే నేతల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా వరంగల్ పశ్చిమ టికెట్ జంగా రాఘవరెడ్డికి ఇవ్వాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కాంగ్రెస్ ఇప్పటికే కూడా ఖచ్చితంగా టికెట్లు కేటాయించింది. ఎక్కడ ఆ టికెట్ల లొల్లి లేదు. కానీ మొత్తానికైతే ఒక పశ్చిమ నియోజకవర్గానికి వస్తే మాత్రము కాంగ్రెస్ పశ్చిమ నియోజకవర్గంలో జంగా రాఘవరెడ్డి డిసిసి మాజీ చైర్మన్ కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. అట్లాగే ప్రస్తుతం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న నాయన్ రాజేందర్ రెడ్డి కూడా ఇరు వర్గాల మధ్య కూడా పోటీ జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. కానీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారికి కట్టుబడి ఉంటాం, కానీ ఆ టికెట్ నాకని చెప్పి కూడా జంగారాఘవరెడ్డి నాకే ఇవ్వాలి, అధిష్టానాన్ని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కొనసాగుతా ఉన్నా. నాను జనగామ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అప్పటి నుంచి కూడా ఆ కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్న నేపథ్యం కనపడుతుంది. అధిష్టానం గత 2018 ఎన్నికల్లో కూడా నాకు పాలకుర్తి టికెట్ ఇస్తే నేను పాలకుర్తిలో కూడా పోటీ చేసి ఆర్థికంగా నష్టపోయినా అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే దాని పట్ల కూడా జంగారాఘవరెడ్డి వర్గీయులైతే మాత్రము ఆ జంగారాఘవరెడ్డి టికెట్ కేటాయించాలని చెప్పి అధిష్టానాన్ని కూడా కోరిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే టికెట్ల సెకండ్ లిస్ట్ కూడా విడుదలయ్యే నేపథ్యం కనపడుతుంది. సెకండ్ లిస్ట్ లో కాకుండా థర్డ్ లిస్ట్ లో దసరా తర్వాత కూడా థర్డ్ లిస్ట్ లో జంగా రాఘవరెడ్డికి పేరు ప్రకటించాలని చెప్పి కూడా అధిష్టానం అయితే కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ప్రియాంక గాంధీ కానీ సోనియా గాంధీ కానీ నమ్ముకొని అయితే నేను కార్యకర్తలతో మమేకమై ఉంటున్నా అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కాంగ్రెస్ కార్యకర్తకు ఎక్కడ ఆపద వచ్చినా కానీ నేను ఆ కాంగ్రెస్ కార్యకర్తను కన్నులకు ఒక పండుగగా ఆదుకుంటా అని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే జంగా రాఘవరెడ్డి అయితే టికెట్ రావాలని చెప్పి కూడా పశ్చిమ నియోజకవర్గంలోని
జంగారాఘవరెడ్డి వర్గీయులైతే అంటే అధిష్టానానికి తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి ప్రస్తుతానికైతే జంగారాఘవరెడ్డి మాత్రము అధిష్టానానికి కట్టుబడి ఉంటున్నా, అధిష్టానం ఎట్లు చెప్తే అడుగుజాడలు నడుస్తా అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఢిల్లీకి అయితే బయలుదేరిన జంగారాఘవరెడ్డి బయలుదేరారు. అధిష్టానాన్ని మెప్పు కొరకైతే బయలుదేరిన పరిస్థితి అయితే కనబడుతున్నాం. వాళ్ళ వర్గీయులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే జంగారాఘవరెడ్డి టికెట్ ఇస్తే అంటే ఎవరికి ఇచ్చినా టికెట్ మొత్తానికి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జాసన్ వినయ్ భాస్కర్ ప్రభుత్వ చీఫ్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అతని రైట్. సో అయితే టికెట్ ఆశించడంలో అయితే ఎవరికి తప్పులేదు. సో కానీ సర్వేలు అనేవి కీలకం. సర్వేల్లో ఎవరికి మొక్కు చూపుతున్నారు, సర్వేలు కూడా ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎగురుస్తారని సర్వేలు అక్కడ చెప్తున్నాయి. రైట్. మొత్తానికైతే సిడబ్ల్యూసి మొత్తానికైతే అధిష్టానం అగ్రనేతలు అంటే ఏఐసిసి అగ్రనేతలు మాత్రం ఇలా పరిశీలిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే సర్వే ఆధారంగా మాత్రము 60% జంగారాఘవరెడ్డికి సర్వే రిపోర్ట్ ఉందని చెప్తున్నా ఆయన భావిస్తున్నాడు. మొత్తానికైతే టికెట్ నాకే వస్తుందని చెప్పి కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నాకు కూడా నేను గత సంవత్సరం నుంచి కూడా టికెట్ అధిష్టానం చెప్పిన విధంగానే కూడా కట్టుబడి ఉంటున్నా అని చెప్పి కూడా ఇటు పక్క రాజేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలోని కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గ పోరు నువ్వంటే నేనా అని జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఎవరికి టికెట్ వచ్చినా కానీ ఆ అధిష్టానికి తల వంచి పనిచేయాల్సిన బాధ్యత అని చెప్తూ చేస్తామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇద్దరు అంటే క్యాండిడేట్లు అంటే రాఘవరెడ్డి కావచ్చు, లేకపోతే ఇటు రాజేందర్ రెడ్డి కావచ్చు, ఎవరు అధిష్టానానికి అయితే ఆ టికెట్ ఎవరికి ఇచ్చినా కానీ అంటే సర్వే రిపోర్ట్ ప్రకారం ఎవరికి ఇచ్చినా కానీ మేము తలొంచి పనిచేస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. పశ్చిమ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎవరికి టికెట్ వచ్చినా కట్టుబడి పనిచేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్నదని చెప్తున్న పరిస్థితి, ఎవరి కార్యకర్తలు వాళ్ళు కాపాడుకుంటామని చెప్తున్న పరిస్థితి పశ్చిమ నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు వారిని. రైట్. థ్యాంక్ యూ స్వామి. అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా హన్మకొండలో జంగాకు టికెట్ వస్తుందని అయితే ఖచ్చితంగా తెలుస్తోంది మనకి. అయితే 60% కూడా జంగా రాఘవరెడ్డికి టికెట్స్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తుందని సర్వేలు కూడా చెప్తున్నాయి. సో చూద్దాం, మనం హైకమాండ్ ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది. సో ఖచ్చితంగా టికెట్ వచ్చే వరకు మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనము ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో కొన్ని రోజులు మనం చూస్తున్నాం ఖానాపూర్ రాజకీయాలు అనేవి పూర్తిగా రసవత్తంగా మారుతున్నాయి. అటు జాన్సన్ నాయక్ టికెట్ ఇవ్వడం వల్ల ఇటు రేఖా నాయక్ తను ఖచ్చితంగా జాన్సన్ నాయక్ని ఓడించే ప్రయత్నం అయితే చేస్తాను అని తనైతే శబ్దం చేశారు. అటు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. టికెట్ ఖచ్చితంగా ఆశిస్తున్నట్లు మనకు తెలుస్తోంది. అవకాశం ఇస్తే మాత్రం భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. గుడ్ ఈవినింగ్. ఆదిలాబాద్ అంటే నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా పరిధిలో విస్తరించి ఉన్నటువంటి ఖానాపూర్ నియోజకవర్గంలో రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి రేఖా నాయక్ ఆ పార్టీ టికెట్ నిరాకరించినటువంటి నేపథ్యం, మరోవైపు బీజేపీ టికెట్ కోసం అలాగే కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రమైనటువంటి పోటీ నెలకొని ఉన్నటువంటి సందర్భం. అయితే ఈ యొక్క నేపథ్యంలో తనకు కాకుండా జాన్సన్ నాయక్ అనేటటువంటి వ్యక్తికి టికెట్ కేటాయించడాన్ని రేఖా నాయక్ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆమె తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఏకంగా సొంత పార్టీ పైనే ఆమె ఫైర్ కావడం జరిగింది కొద్ది వారాలుగా. అలాగే ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసినటువంటి రేఖా నాయక్ కాంగ్రెస్ గూటికి చేరడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ ఆశిస్తున్నటువంటి రేసులో రేఖా నాయక్ కూడా ఉన్నటువంటి నేపథ్యం. కానీ అంతకు ముందే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లో వెడమ బొజ్జు పటేల్ ఆ టికెట్ రేసులో కొంత ముందు వరుసలో ఉన్నట్లుగానైతే సమాచారం తెలుస్తోంది మనకు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కనుక తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ మంచి మెజారిటీతో గెలుస్తాను అని చెప్పి ఒకవైపు రేఖా నాయక్ ధీమా వ్యక్తం చేయటము, మీడియా ముఖంగా వెల్లడించడం అనేటటువంటిది ఒక కోణం. అయితే ఒకవేళ అవకాశం ఇస్తే అనేటటువంటి పదాల్ని మనము కొంత లోతుగా ఆలోచించినట్లయితే, అంటే అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉంటాను, లేనప్పటికీ కూడా జాన్సన్ నాయక్ ఓటమే తన ధ్యేయం అనేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కనప్పటికీ కూడా ఆమె ఖచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటారు అనడానికి సంకేతంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు మాజీ ఎంపీగా ఉన్నటువంటి రాథోడ్ రమేష్ బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు దాదాపుగా ఖరారవుతుంది అనేటటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యం. మరోవైపు అధికార పార్టీకి సంబంధించి జాన్సన్ నాయక్ అభ్యర్థిగా ఖరారైనటువంటి నేపథ్యం. అలాగే కాంగ్రెస్ పార్టీ టికెట్ రేసులో వెడమ బొజ్జు పటేల్ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు ముగ్గురు కూడా క్షేత్రస్థాయిలో
పార్టీల వారీగా చూసినా వ్యక్తిగతంగా చూసినా కూడా కొంత బలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో గత 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి రేఖా నాయక్ కూడా ఈ మారు ఖచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటాను, జాన్సన్ నాయక్ ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారో ఆయన ఓటమే తన ధ్యేయం అని చెప్పి ఒక రకంగా ఛాలెంజ్ విసిరినటువంటి నేపథ్యాన్ని చూసినట్లయితే, అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కితేనేమో ఇక్కడ త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. లేదా కాంగ్రెస్ పార్టీ టికెట్ కనుక వెడ్మబోజు పటేల్ కు ముందు నుండి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ అనుకుంటున్న విధంగా కాంగ్రెస్ టికెట్ కనుక వెడ్మబోజు పటేల్ కో లేదా ఇతరులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్లకు దక్కేటటువంటి పరిస్థితుల్లో రేఖా నాయక్ కూడా బరిలో ఉండేటటువంటి పరిస్థితులు కనుక ఉత్పన్నం అయితే ఇక్కడ ఖచ్చితంగా చతుర్ముఖ పోటీ అనివార్యం అనేటటువంటి పరిస్థితుల దిశగా ఇక్కడ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే 3 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గంగా ఒక పేరున్నటువంటి ఖానాపూర్ రాజకీయం మాత్రం చాలా రసవత్తరంగా మారుతుంది. రాబోయే రోజుల్లో ఇది మరింతగా అంటే సవాళ్లు ప్రతి సవాళ్లకు దారి తీసేటటువంటి అవకాశాలే కాకుండా అభ్యర్థులందరూ కూడా ఆయా పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా వ్యక్తిగతంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఎన్నికలను తీసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలోనే చాలా రసవత్తమైనటువంటి పోరు ఖానాపూర్ నియోజకవర్గంలో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుణ్ జోషి, ఎక్కువగా చూసుకున్నట్లయితే వార్తలు ఎక్కువగా వినిపిస్తుంది మనకి. జాన్సన్ నాయక్ను టార్గెట్ చేయటం వల్ల రేఖా నాయక్ ఒక గ్రాఫ్ కూడా తగ్గినట్టుంది అనేది రాజకీయ వర్గాల్లో మనకి వినిపిస్తున్న వార్త. రెండో చూసుకున్నట్లయితే బొజ్జు పటేల్ లాంటి వ్యక్తులను వదులుకొని ఇక్కడ రేఖా నాయకే ఖచ్చితంగా ఇస్తారా టికెట్ అనేది ఒక పరిగణించాల్సిన అంశంగా చూసుకోవచ్చు. ఓవరాల్గా ఏ విధంగా చూడొచ్చు దీన్ని? అయితే వాస్తవంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కొంతకాలంగా అక్కడ నెలకొన్నటువంటి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని కనుక మనం ఒకసారి విశ్లేషించినట్లయితే వెడ్మబోజు పటేల్ చాలా యువకుడు, విద్యార్థి సంఘాల్లో పనిచేసి వచ్చినటువంటి చురుకైనటువంటి నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అది కాకుండా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైనటువంటి ఖానాపూర్ లో ఆదివాసీల సంఖ్య చెప్పుకోదగ్గటువంటి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యము, అలాగే విద్యార్థి సంఘాల్లో పనిచేసినటువంటి కాలం నుండి కూడా వెడ్మబోజు పటేల్ కు అంటే గిరిజనేతరులతో కూడా మంచి సత్సంబంధాలు అనేటువంటి నేపథ్యంలో వెడ్మబోజు పటేల్ వైపే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం అత్యధికంగా మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కాకుండా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటుగా టిపిసిసిలోని చాలా మంది పెద్దలతో ఆయనకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయన్నటువంటి ఒక పేరున్నటువంటి నేపథ్యంలో వెడ్మబొజ్జు వైపే అధిష్టానం మొగ్గు చూపేటటువంటి అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నప్పటికీ కూడా కానీ రాజకీయంలో ఎప్పుడు ఏ విధమైనటువంటి కోణాలు తెరపైకి వస్తాయి అనేటటువంటిది తెలియనటువంటి నేపథ్యంలో ఒకవేళ 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి అనేటటువంటి కోణం కనుక వచ్చినట్లయితే మాత్రం రేఖా నాయక్ కూడా దక్కేటటువంటి అవకాశాలని మనం పూర్తిగా తోసిపుచ్చలేనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అత్యధిక అవకాశాలు వెడ్మబొజ్జుకే ఉన్నప్పటికీ కూడా రేఖా నాయక్ అభ్యర్థిత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలించదు అని మాత్రం చెప్పనటువంటి పరిస్థితి. ఒకవేళ టికెట్ కనుక ఆమె కేటాయిస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆమెకు టికెట్ కేటాయించినటువంటి పరిస్థితుల్లో కూడా వెడ్మబొజ్జు పటేల్ కూడా అక్కడ మంచి ఒక తనకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీకి విజయ తీరాలకు చేర్చేటటువంటి అవకాశాలు కూడా చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయనేటటువంటిది చర్చ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని అంటే స్థానికేతరులుగా గుర్తిస్తున్నటువంటి నేపథ్యము, అలాగే వెడ్మబొజ్జుకు సంబంధించినటువంటి ఆదివాసీ వర్గం అక్కడ అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కాంగ్రెస్ కు అనుకూలంగా మారేటటువంటి అవకాశాలు కూడా కాదనలేనటువంటి పరిస్థితి. వారం థ్యాంక్ యూ జోషి. అది చూసుకున్నట్లు ఓవరాల్గా ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా పూర్తిగా రాజకీయం కూడా రసంగా మారిందనుకోవచ్చు. రేఖా నాయకే ఖచ్చితంగా టికెట్ ఇస్తారు ఎవరనేది ఒక సందిగ్ధమైన ప్రశ్నగా మనది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ అయితే విడుదల చేసింది. రేపు మాప కూడా 2వ లిస్ట్ కూడా రాబోతుంది. త్వరలో 3వ లిస్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఏది ఏమైనా జరగవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేఖా నాయక్ టికెట్ ఇస్తుందా ఇవ్వదనేది ఒక సంసిద్ధమైన ప్రశ్నగా మనది. ఇస్తే మాత్రం అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్లు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా అందుతున్నట్లు మనకు తెలుస్తుంది. సో ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.